మీరు నక్సలైట్లకి అనుకూలంగా ఉన్నారు, మీరంతా అర్బన్ నక్సలైట్లు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు మీరు అర్బన్ నక్సలైట్లు, ఇప్పుడు ఈటల రాజేందర్ అర్బన్ నక్సలైటా, వెంకయ్య నాయుడు అర్బన్ నక్సలైటా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటోళ్ళు అర్బన్ నక్సలైట్ అయితే వాజ్పేయి అర్బన్ నక్సలైటా? మరి ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళకో వైపు, సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళకో వైపు. సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు భారత రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నారు, ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తీసేసి మను సిద్ధాంతాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాడు. అమిత్ షా మను సిద్ధాంతం అమలు కావాలి, దాని ద్వారా ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గం మాత్రమే పనిచేయాలి, మిగతా సమాజం అంతా 99% 139 కోట్ల మంది బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అంటున్నా ఓన్లీ ఆ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఏమో అనుకుంటున్నా, కాదా? అది ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ అంతే కదా? పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అది ఇన్నర్ హార్ట్, వాళ్ళ మనసు లోయల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. మిమ్మల్ని కార్నర్ చేయడానికి ఉపయోగించేది కాదు. కమ్యూనిస్టులు ఈ దేశంలో భారత స్వతంత్రం కోసం పోరాడిండ్రు, ఈ దేశంలో ప్రజలు పోరాటం చేసిండ్రు, కాంగ్రెస్ పోరాటం చేసింది, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశ స్వతంత్రం కోసం కానీ, ఈ దేశంలో ప్రజల సమానత్వం కోసం కానీ, ఈ దేశాలకు విలువలు ఉండాలని కానీ పోరాటం చేసినటువంటి సందర్భం లేదు. ఈ రోజుకు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని ఏ రోజైనా బీజేపీ పోరాడినటువంటి సందర్భం ఉందా? ఆర్ఎస్ఎస్ పోరాడిన సందర్భం ఉందా? పోనీ పేదవాడికి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి సందర్భం ఉందా? ఏ రోజున పనిచేసినటువంటి సందర్భం ఉన్నా? ఏ ఉద్యమాలను ఉన్నారా? పైగా పేదవాడికి వ్యతిరేకంగా తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ముందు వరుసలో ఉంటారు. పేదవాడికి న్యాయం జరగాలని ఎవరైనా చేస్తే దానికి వ్యతిరేకం చేసేటటువంటి పనిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి వాళ్ళ లక్ష్యం కరెక్టు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు, పెట్టుబడిదారీ వర్గాలు, సమాజాన్ని దోచుకునేటటువంటి వర్గాలను రక్షించాలి, వాళ్ళకు ప్రాతినిధ్యం వహించాలి, జనాలను మభ్యపెట్టడం కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవాలి, ఈ ముసుగులో వీళ్ళని ఇటు దోషేయాలి, ఇటు ప్రయోజనం పొందాలి. ఈ ఎజెండా వాళ్ళది. ఈ విషయం ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ కూడా వచ్చిన పేపర్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎన్డీఏ కూటమికి 364 స్థానాలు వస్తాయని పెట్టమని చెప్పు. సరే, బీజేపీ మెజారిటీ రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ కి 270. నేనేమంటున్నా అంటే రఘుగారు, ఎన్డీఏ కూటమి మళ్ళీ 300 వస్తాయంటారు కదా. మొత్తం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేసి, ఇప్పుడు ప్రక్షాళన పేరుతో, ప్రక్షాళన అంటే మళ్ళీ దానికి ఇంకో అర్థమైంది, ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై, డెమోక్రాట్స్ అందరు ఓట్లు తీసేసి మాకేసేటటువంటి వాళ్ళే ఫేక్ ఓట్లు పెట్టుకొని అధికారంలో రావడం అనే ఎజెండాని పెట్టుకొని పోతున్నారు. ఒక్క కాన్స్టిట్యున్సీలో మాదేపురాలోనే వెరిఫై చేస్తే 5,50,000లో 1,00,000 ఓట్లు ఫేక్ ఓట్లు తేలినాక ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తారో చూస్తున్నాం మనం. కాబట్టి దొంగ ఓట్లతోని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అధికారంలో రావడం కాదు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ ప్రజలు ఓటేసేటటువంటి పద్ధతిలో ఇవాళ సర్వే చేసుకొని మొత్తం అందరికీ వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి, లేనటువంటి వాళ్ళను తప్పుడు ఓట్లను తీసేసి ఎన్నికలు జరిగితే మోడీని గెలవమని రాదు, పెట్టమను. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళని పెట్టమను. మోదీ ప్రధానమంత్రి, ఆయన అందుకనే కదా మొన్న ఆయన దొంగ ఓట్లతో గెలిచిండని చెప్తున్నారు. మోడీ సొంతంగా ఆయన కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లతో గెలిచిండు అని చెప్పి అక్కడ పోటీ చేసినటువంటి, ఆయన మీద ఓడిపోయినటువంటి ఎస్పీ అభ్యర్థి ఓపెన్ గా లెటర్ ఇచ్చి, డాక్యుమెంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు. ఈ రోజు వరకు ఎందుకు చేయలేదే? ఆయన మొత్తం రౌండ్లలో 16 రౌండ్ల వరకు కౌంట్ జరిగితే 16వ రౌండ్ల వరకు నేను లీడింగ్ లో ఉన్నా. తర్వాత ఒకటేసారి ఆపేసి గంట సేపు కౌంటింగ్ ఆపేసి తర్వాత మోడీ లీడ్లోకి వచ్చిండు, ఎట్లా వచ్చిండు అని ప్రశ్నిస్తున్నాడు. మోడీ దొంగ ఓట్లతో గెలిచిండు అని చెప్పి ఆయన మీద ఓడిపోయినటువంటి అభ్యర్థి కంప్లైంట్ చేసిండు. ఈ రోజు వరకు ఓడిపోయిన కంప్లైంట్ అట్లే చేస్తాడు. లేదు, అది ఇప్పుడు 16 రౌండ్లు లీడ్లోకి వచ్చి 16 రౌండ్ల తర్వాత 1 గంట సేపు ఎందుకు కౌంటింగ్ ఆగిపోయింది? కౌంటింగ్ ఆగిపోయినాక మోడీ ఎట్లా లీడ్లోకి వచ్చినారో అడుగుతా ఉన్నాడు. ఆ పారదర్శకత ముందు పెట్టి రాదు. పోనీ మోడీనే రాజీనామా చేసి అఫిడవిట్ ఇచ్చి సంతకం పెట్టి అఫిడవిట్ ఇవ్వంటే ఎందుకు? అరే 1600 మంది, నేను అదే చెప్తున్నాను. అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి లోపాలని సరిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషను రాజకీయ పార్టీగా ఎందుకు మారింది? ఇప్పుడు 1600-1700 మంది అప్లికేషన్లు ఇచ్చినటువంటి వాడిని ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఒకటి కూడా నేను కదా మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ నా కాన్స్టిట్యున్సీ నుంచి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇంత ఇప్పించిన, ఈ రోజు వరకు దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? క్యాండిడేట్ ఇచ్చిండు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ ఆఫీసులో పనిచేసే గుమాస్తాల లెక్క తయారైంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు చాలా దుర్మార్గం. ఎలక్షన్ కమిషన్ ఎవరు ఎన్నుకునేది? అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జడ్జి. సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు తప్పించారు? దాంట్లోకి వెళ్ళి తప్పించేసి హోంమంత్రిని ఎందుకు పెట్టినరు? అందుకనే రాజ్యాంగాన్ని కోకలా చేయడం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థల్ని తమ కంట్రోల్లో తీసుకురావడం కోసం ఎలక్షన్ కమిషన్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నిక ప్రధానమంత్రి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుకూలంగా మార్చేసిన తర్వాత ఎన్నికల సంఘం పూర్తిగా ఇవాళ బీజేపీ మోడీ చెప్పినట్టు వింటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఎలక్షన్ కమిషన్లో చీఫ్ జస్టిస్ ఉంటే
అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కదా ఎన్నుకోవాల్సింది. ఎందుకు చీఫ్ జస్టిస్ని తీసేసిర్రు ఇవాళ చీఫ్ జస్టిస్ ఎన్నికల నుంచి? ఎలక్షన్ చీఫ్ జస్టిస్ని ఎన్నుకోవాల్సినటువంటి ఈ ముగ్గురు నుంచి సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు చీఫ్ జస్టిస్ని ఎందుకు పక్క తప్పించారు? ఆ రూల్ తెచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన వాళ్ళు కదా వీళ్ళని తీసుకొచ్చి పెట్టింది మోడీ, అమిత్ షా కదా. కాబట్టి ఇవాళ వాళ్ళ ఇంట్లో చపరాసులు లెక్క పని చేస్తున్నారు వాళ్ళు. బీహార్లో మీరు గెలవకపోతే మీకు ఇదంతా ఓట్లే లేకుండా, అసలు ఓట్లర్లకు ఓట్లు లేకుండా చేసే పని నడుస్తుంది కదా. 65 లక్షల ఓట్లు తీసేసారు. ఒక్కొక్క ఇంట్లో లేని కాడైనా ఓటు ఉన్నది. అసలు బతుకున్న వాళ్ళ ఓట్లని సచ్చిన వాళ్ళ కింద చూపిస్తారు. ఇప్పుడు బీజేపీ ఎట్లా గెలుద్దాం అనుకుంటుంది? ప్రజల ఓట్లతో గెలుద్దాం అనుకోవట్లేదు. ప్రజలు ఓట్లేస్తే నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజలను మెప్పి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఓటు ఏడు ఈడు, రఘు ఓటు ఏడు, డెమోక్రటిక్ పోతాడు, రఘు ఓటు తీసేయి, రఘు ఓటును పక్కకు పడేసేయి. ఇట్లా ఎవరెవరు అయితే న్యాయంగా ఉంటారో వాళ్ళ ఓట్లు తీసేసి నాకు వేసేటటువంటి కొంతమందిని బయట రాష్ట్రాల నుంచి కొందరిని తీసుకొచ్చి వాళ్ళ ఫేక్ ఓట్లు జోడించి తీసుకుంటారు. ఇప్పుడు అఫీషియల్ గా అధికారికంగా చెప్తున్నదేనా స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేసి ఒక కాన్సెన్స్ డ్రామా కాదు, విత్ ఎవిడెన్స్ చెప్పిన ఒక దగ్గర జరిగింది, మొత్తం దేశం అంతా జరిగింది. మహేష్ గౌడ్, బండి సంజయ్ అట్లే గెలిచిండు, 8 మంది అట్లే గెలిచి. అవునంటున్నా నేను, వెరిఫై చేయించు. ఎలక్షన్ ఎట్లా గెలిచి మీరు 8, 9 గెలిచారు. మేము ఇక్కడ 14 గెలవాల్సి ఉండే, మేము 8, 9 కాదు, మా 14 నుంచి 8కి వచ్చింది. ఇవాళ వీళ్ళు సగం మంది గెలవడానికి దొంగ ఓట్లే కారణం. ఎట్లా గెలిచింది మరి అంటున్నా మీరు? ఏది వచ్చినాయి ఎట్లా వచ్చినాయి? అంతకంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి గెలిచినాం. ఎందుకంటే వాళ్ళ దొంగ ఓట్లు వేసుకోగలిగిన స్థాయి మించి ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు గెలవగలిగినాం. వాళ్ళ దొంగ ఓట్లు అంటే 100% దొంగ ఓట్లు కాదు, 25-30% దొంగ ఓట్లు వేసుకుంటారు. ఇప్పుడు 6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే నాకు 2/3 మెజార్టీ వస్తే తప్ప నేను సింపుల్ మెజార్టీతో గెలుస్తలేను. ఇప్పుడు పోలైనటువంటి ఓట్లలో నాకు 2/3 మెజార్టీ, సపోజ్ 4 లక్షలు పోలైనాయి అనుకో, నాకు 3 లక్షలు వస్తే నేను 50,000 10,000తో గెలుస్తున్నా. కానీ ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చినా గెలుస్తుండు. ఎందుకంటే దొంగ ఓట్లు వేసుకుంటుండు. ప్రతి కాన్స్టెన్సీలో దొంగ ఓట్లు గ్యారంటీ చేసుకుంటున్నారు. ప్రతి కాన్స్టెన్సీలో 50,000 30,000 దొంగ ఓట్లు గ్యారంటీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఆ దొంగ ఓట్లు పడంగా మిగతా కొంత పడితే చాలా అనే కాడికి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం తప్పింది, రేప్ చేయడం అంటారు దీన్ని. డెమోక్రసీ రేప్ చేస్తున్నారు. 2028 లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిద్దని ఒప్పుకుంటున్నారా? నేను ఎందుకంటే అందుకనే ప్రక్షాళన జరగాలి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలి. దానికి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు రోడ్డు మీదకి రావాలి. బీహార్ చూస్తున్నారు కదా మీరు, లక్షల మంది. ఇవాళ ఎంత సిగ్గు చేయటండి. ఇవాళ ఓట్ చోరీ యాత్రకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఇంత దిగజారు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళకు ఇక అర్థమైపోయింది, వాళ్ళ దొంగతనం బయటపడ్డది, ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇక మేము ఖతమైపోతాం అనే భయంతో వాళ్ళ కాంగ్రెస్ ఆఫీస్ మీద, కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేసి యుద్ధానికి దిగేటటువంటి, కొట్లాటకు దిగేటటువంటి, వాయిలెన్స్లో దించేటటువంటి పనికి బీజేపీ పార్టీ పూనుకున్నది. ఇంతకంటే సిగ్గుచేటే ఉన్నది. ఒక్క విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని రకాల ఎత్తుగళ్ళు అన్న వాళ్ళని అయ్యని, కానీ ప్రజాస్వామ్యం ప్రజల ముందు ఖచ్చితంగా ఓడిపోతారు. ఓడిపోవడం గ్యారంటీ. భారతదేశంలో ఉన్నటువంటి 99% ప్రజలకు ఇలా వాస్తవాలు అర్థమవుతుంది. నిన్నటిదాకా బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీకి ఇంత దుర్మార్గంగా మా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది అనే విషయం అర్థమైన తర్వాత దూరం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చూస్తారు భవిష్యత్తులో.